ప్రపంచవ్యాప్తంగానండి ఒక రోజుకి 1,63,900 మంది చచ్చిపోతున్నారు. ఇది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే సంగతి. ప్రపంచవ్యాప్తంగా ఒక రోజుకి 1,63,900 మంది చనిపోతున్నారు ఒక రోజుకి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా. ఇంకా దాన్ని లెక్కలు కట్టారు కిందకి నెమ్మదిగా. ఒక గంటకి లెక్క వేసి ఒక గంటకి సుమారు 7,000 మంది చచ్చిపోతున్నారట. గంటకి ప్రపంచవ్యాప్తంగా 7,000 మంది చచ్చిపోతున్నారు ఒక గంటకి. ఇంకా కిందకి వెళ్ళారు, ఒక నిమిషానికి లెక్క కట్టారు. ఒక నిమిషానికి లెక్క కడితే 115 నుంచి 120 మంది మధ్యలో చచ్చిపోతున్నారండి ఒక నిమిషం. మనం 60 అంకెలు లెక్క పెట్టే లోపు 60 అంకెలు 1 2 3 4 5 6 అలాగా మనం ఒక 60 అంకెలు లెక్క పెట్టే లోపు అండి 114 నుంచి 120 మంది చచ్చిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఇంకా కిందకి వెళ్ళారు, సెకండ్ దగ్గరకు వచ్చారు. ఒక సెకండ్ దగ్గరకు వచ్చి 1.90 లేదా ఇద్దరు సెకండ్ రెప్ప వేసి తీసే లోపండి ప్రపంచవ్యాప్తంగా చచ్చిపోతున్నది ఇద్దరు చచ్చిపోతారు. ఇలా కన్ను రెప్పేసి తీసేలోపు ఇద్దరు చచ్చిపోతారు. ఇప్పుడు నేను లెక్కలు చెప్పుకుంటూ వచ్చాను చూశారు. 1,63,900 మంది రోజుకి, ఒక గంటకు వచ్చేసి సుమారు 7,000 మంది, ఒక నిమిషానికి వచ్చేసి సుమారు 120 మంది, 115 నుంచి 120 మంది, సెకండ్కి వచ్చేసరికి ఇద్దరు. ఇవి ప్రపంచవ్యాప్తపు చావులండి. ఇక దేశాలుగా ఈ చావులను విభాగించారు. మన ఇండియాకి వచ్చేసరికండి 27,900 మంది చచ్చిపోతున్నారు రోజుకి. మన భారతదేశంలో 27,900 మంది చచ్చిపోతారు. హాస్పిటల్స్లో కానివ్వండి, రోగాల బారిన పడి, ప్రమాదాల బారిన కానివ్వండి, సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు కానివ్వండి. ఇంతకీ విచిత్రం ఏంటంటే ఇప్పటివరకు నేను చెప్పిందంతా కూడా అఫీషియల్ కౌంట్ ఇది. అంటే గవర్నమెంట్ యొక్క లెక్కల్లోకి వచ్చిన మరణాలు ఇవి. అన్అఫిషియల్గా చాలామంది చచ్చిపోతారు. అవి గవర్నమెంట్కి తెలియదు, హాస్పిటల్కి తెలియదు, పక్కింటి వాళ్ళకు కూడా తెలియకుండా చచ్చిపోయిన వాళ్ళు పాత పెడేసుకుంటారు ఎవరింట్లో వాళ్ళనే. ఆ చావులు ఇందులోకి రాలేదు మళ్ళీ. ఇప్పుడు ప్రపంచం పరిస్థితి మరణాల విషయంలో ఎంత దారుణంగా ఉందో మీకు ఇప్పుడు అర్థమైంది. సెకండ్కి ఇద్దరు చచ్చిపోతున్నారా? ఒక సెకండ్కి ఇద్దరు చచ్చిపోతారా? రోజుకి 1,000 మంది చచ్చిపోతున్నారా? గంటకి 1,000 మంది చచ్చిపోతున్నారా? ప్రపంచం మొత్తంలో ఎన్ని చావులు జరుగుతున్నానండి, ప్రపంచం మొత్తంలో ఎన్ని మరణాలు జరుగుతున్నా ఒక్క మరణం మాత్రం ప్రపంచం మొత్తానికి ఎప్పుడు గుర్తుంటుంది. ఆ మరణమే యేసు మరణం. ఇంతమంది చచ్చిపోయారు. ఇందులో మేధావులు ఉంటున్నారు, ఇందులో గొప్పవాళ్ళు ఉన్నారు, ఇందులో రాజకీయ నాయకులు ఉన్నారు, ఇందులో శాస్త్రవేత్తలు ఉన్నారు, ఇందులో మంత్రులు, ప్రధానమంత్రులు, అధికారులు ఉన్నారు. చాలామంది చచ్చిపోతున్నారండి, చాలామంది చచ్చిపోయారు. జాగ్రత్తగా వినండి, ఈరోజు పాఠం చాలా జాగ్రత్తగా వినాలి. ఇన్ని 1,000 మంది చనిపోతున్నప్పుడు అందులో ఒకరిగా మీరో నేను ఒకరోజు చచ్చిపోతాం. అందులో ఖచ్చితంగా మనదే ఉంటుంది, మనం వెళ్ళిపోతాం ఈ లోకాన్ని విడిచి. వెరీ గుడ్. ఈరోజు ఇన్ని మరణాలు జరుగుతున్నా ఒక్క మరణం ప్రపంచం మొత్తానికి గుర్తుంటుంది. ఆ మరణమే యేసు మరణం. కారణం ఏంటంటే యేసు మరణం ప్రపంచం మొత్తం ఎందుకు గుర్తుంచుకుంది అంటే, ఈ చచ్చిపోయిన వాళ్ళు అందరూ చచ్చిపోయి సమాధికి వెళ్ళిపోయారు. యేసు ఒక్కడు మాత్రం చచ్చిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేచాడు. చనిపోయిన వాళ్ళల్లో బ్రతికింది ఈయనొక్కడే. నేను మాత్రమే తిరిగి లేచాను అన్నాడు. తిరిగి లేచి సగర్వంగా 40 రోజులు 100 మందికి కనబడి వెళ్ళిపోయాడు. 500 మందికి ఎక్కువైన వాళ్ళకి కనబడ్డాడు అని పౌలు గారు మనకి కొరింథీ పత్రికలో చెప్తాడు. అంటే ఇదేదో కళ్ళబొల్లి కథ కాదు తిరిగి లేవటం అనేది. మనకి చెప్తారు, అక్కడ ఒక ఆయన సమాధి చేశారు, 3 రోజుల నుండి చచ్చిపోయి మళ్ళీ లేచాడు, ఇదని కథలు చెప్పారు. మనకి ఎక్కడ ఆధారాలు ఉండవు. కానీ యేసు మరణం, యేసు పునరుత్థానం ప్రపంచం మొత్తానికి గుర్తుంది. వెరీ గుడ్.
ఇంతటి ఘనకార్యం దేవుడు ఎవరి కోసం జరిగించాడు, దేనికోసం జరిగించాడు? ఈ పునరుత్థానం నుండి మనం ఏమి నేర్చుకోవాలి? యేసు పునరుత్థానంతో మనకు వచ్చిన ఆ మేలేంటి? యేసు పునరుత్థానం ఎందుకు జరిగింది? ఆయనకు పండగ చేయడానికి జరిగిందా? గుడ్ ఫ్రైడే అని ఏమండి నిన్న మరి జరిగింది, మొన్న శుక్రవారం జరిగింది, మీకు తెలియదు కాదు, ప్రపంచ క్రైస్తవులకి పండగ. ఈరోజు మరలా ఈస్టర్, ఆ రోజు చనిపోయాడు, ఈరోజు తిరిగి లేచాడు అని ఈరోజు పండగ చేస్తున్నారు. ఇంతకీ పునరుత్థానాన్ని పండగగా జరుపుకుంచుకోమన్నాడా? పునరుత్థానం ఎందుకు జరిగింది? పునరుత్థానంతో ఏమి నేర్చుకోవాలి? పునరుత్థానంతో మనకి దేవుడు చెప్పాలనుకుంటున్నది ఏంటి? ఇవన్నీ బైబిల్లో నుండి ఈరోజు మనం చూడాలి. దేవుని పిల్లలారా, ప్రస్తుత ప్రపంచపు పరిస్థితి ఎలా ఉందంటేనండి, జాగ్రత్తగా వినండి, అసలు చావును పట్టించుకునేవాడు లేడు. చావు వస్తేనే పరిస్థితి ఏంటని పట్టించుకునేవాడు లేడు, కానీ చావు రాకుండా కాపాడుకోవడానికి ప్రపంచం ప్రయత్నిస్తుంది. ఎందుకు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారు? ఎందుకు మంచి ఆహారం తినాలనుకుంటున్నారు? ఎందుకు ఆనందంగా ఉండాలనుకుంటున్నారు? ఎందుకు సంతోషంగా ఉండాలనుకుంటున్నారు అంటే భూమి మీద బ్రతకడానికి. బ్రతికి ఏం చేస్తారయ్యా అంటే, ప్రపంచపు థియరీని ఒక చోటండి క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం యెషయా అనే ఒక ప్రవక్తతో ఒక మాట దేవుడు రాయించాడు. ఇప్పుడు మీరు చదువుకున్నారు, ఒకసారి ఆ మాట ధ్యానిద్దాం. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనం బైబిల్లో చూద్దాం. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనం ఒకసారి బైబిల్ చూడండి. మనిషి యొక్క మనస్తత్వం అండి, మనిషి యొక్క ఆలోచన ఇలా ఉందట, రేపు చచ్చిపోతాను గనక తిందాము త్రాగుదము అని చెప్పి, ఇప్పుడు తినాలి త్రాగాలి అంటే మనకి మెటీరియల్ కావాలి. ఏం తిందాం? కాకరకాయ కూర, తోటకాయ కూర, బెండకాయ కూర కాదట. ఏటట? తినడానికి ఏమేస్తున్నాడట? ఎడ్లను వధించుచు, అంటే మాంసం. మాంసం తింటే ఆనందం, మాంసం తింటే ఆ సంతోషం. రేపు ఎలాగో చచ్చిపోతాం కనుక ఈరోజు తినేయాల. చూడండి మనిషి అలా ఆలోచిస్తున్నాడు. రేపు చనిపోదము గనుక తిందము త్రాగుదము అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయుచు, మాంసము తినుచు, ద్రాక్షారసము త్రాగుచు వీరు సంతోషించి ఉత్సహించుదురు. ఏమండి? అంతేనా? ఒక్క మాటలో టోటల్ ప్రపంచాన్ని ముందు పెట్టాడు చూడండి దేవుడు. మనిషి ఈరోజు బ్రతుకుతున్నది దేనికి చెప్పండి? దేనికి బ్రతుకుతున్నాడు? తినడానికి, త్రాగడానికి, సుఖించటానికి, ఆనందించటానికి. అంతే కదండి? అంతే కదా? ఏ మనిషి బ్రతుకుతున్నా దేనికోసం బ్రతుకుతున్నాడు ఈరోజు? తినడానికి, త్రాగడానికి, సుఖించటానికి, ఆనందించటానికి. ఇక్కడ ఒక మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. ఎందుకు తినడానికి ఆసక్తి? ఎందుకు తిరగడానికి ఆసక్తి? ఎందుకు ఈ లోకంలో ఆనందించాలనుకుంటున్నాడు? ఈ లోకాన్ని ఎందుకు అనుభవించాలనుకుంటున్నాడు అంటే పైన చెప్పాడు ఏంటి? రేపు చచ్చిపోతాం గనక చేయాల్సింది ఏదో ఈరోజు చేసేద్దాం. అంతేనా? రేపు అంటే రేపు కదా, అక్కడ ఎలాగో నేను చచ్చిపోతాను కనుక చచ్చిపోయే లోపు ఏం చేయాలి? అనుభవించు రాజా. అంతే కదండి? లోకాన్ని ఏం చేయాలి? అనుభవించేయాలి. చచ్చిపోయిందా? ఇప్పుడు యవనస్తులు దేవుడి దగ్గరికి రారు, రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. ఏదో ఫ్రెండ్స్ అంటాడు, పార్టీలు అంటాడు, విందులు అంటాడు, వినోదాలు అంటాడు. వాడిని ఒరే దేవుడి దగ్గరికి రారా, దేవుడి దగ్గర కూర్చోరా అన్నాం అనుకోండి, వాళ్ళు నోట వచ్చే మాట ఏంటి చెప్పండి? వెంటనే యవ్వన కాలంలో తిరగాలి, సంతోషించాలి, ఆనందించాలి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు బ్రదర్ ఆనందపడేది అంటాడు. అంటే అర్థం ఏంటి? నేను యవ్వనంలో ఉన్నాను కనుక ఈ యవ్వన కాలం దేనికి? ఆనందించడానిక, ఆటలాడుకోవడానిక, పాటలు పాడడానిక, ఫ్రెండ్స్తో తిరగడానిక, మందు తాగడానిక, చూసారా, సినిమాలు షికార్లు చేయడానికి. ఆనందించాలి, ఆనందించాలి, ఆనందించాలి. ఎందుకంటే తర్వాత పెళ్లి చేసేస్తారు. నాకు పెళ్లి చేసిన తర్వాత ఊరి మీద పడి తిరగడానికి కుదరదు, పనికి వెళ్ళాలి కనుక పెళ్లి చేసే లోపు ఊరి మీద పడి తిరిగేస్తాను, ఆనందించేస్తాను, సంతోషించేస్తాను. అంతేనా? పెళ్ళైన తర్వాత ఇంకా మీకు తెలియదు కాదు, తెల్లవారి క్యారేజ్ రెడీ చేస్తుంది ఆవిడ, సాయంత్రానికి ఇంకా ఇంటికి రాకపోతే ఉంటుంది. అప్పుడు పెళ్ళికి ముందు అలా కాదు కదా, ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తారంటే మానవ సైకాలజీ ఏంటంటే
ఎలాగో నేను చచ్చిపోతాను 60-70 సంవత్సరాల తర్వాత. కనుక ఈ లోపు నేను అనుభవించాలనుకున్నవన్నీ అనుభవించాలి. చాలామంది చూడండి, చనిపోవడానికి దగ్గరలో ఉన్న వాళ్ళు ఒక 90 ఏళ్ళు, 80 ఏళ్ళు, 60 ఏళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చేసిన వాళ్ళు చనిపోయే ముందు, ఏంటయ్యా మరి నువ్వు చనిపోతావట, డాక్టర్ చెప్పేశాడు, నీకు ఏమన్నా కావాలమ్మా, ఏమన్నా కోరుకుందామ్మా అని పెద్దవాడిని అడిగారు అనుకోండి, ఏమంటారు చెప్పండి? ఒరే డాక్టర్ గారికి నువ్వు ఏదోటి చెప్పరా, మనవడు పెళ్ళి అయ్యే వరకు నేను బతుకుండేటట్టు చూడమని చెప్పు. సరే, చచ్చిపోయే ముందు మనవడు పెళ్లి చూడాలా, చచ్చిపోయే ముందు మనవడిని ఎత్తుకోవాలా? అంటే చనిపోతాను కనుక ముందే అన్ని ఆనందాలు, సుఖాలు, సంతోషాలు నేను అనుభవించేయాలా. జాగ్రత్తగా వినండి, మనిషి సైకాలజీ ఇది. నెమ్మదిగా ఎంత దేవుడిని నమ్మినా మన లోపల కూడా ఇది ఉంటుంది. చెప్తాను నేను ఇప్పుడు. పేరుకు దేవుడిని నమ్మేమని చెప్పినా మన లోపల కూడా ఇవే భావాలు ఉంటాయి. సంతోషం, ఆనందం. ఏవి అంటే లోక సంబంధమైన విషయాలలో సంతోషించటం, ఆనందించటం. ఏమంటే అక్కడ ఏదో దొరుకుతుంది అనుకున్నట్టుగా అలా సంతోషానికి వెళ్ళటం, అది కొద్ది రోజులకి డమాలంటాం, మళ్ళీ ఇందులో సంతోషం లేదురా అని ఇంకోటి ఎత్తుక్కోవటం. అంతేనా? మనిషి ఈరోజు సంతోషాన్ని రకరకాలుగా వెతుక్కుంటున్నాడు. మందు తాగి సంతోషపడేవాడు ఒకళ్ళు ఉంటారు, సినిమాలు చూసి సంతోషపడే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్తో విందులు చేసుకుని సంతోషపడేవాడు ఒకడు ఉన్నాడు. వాళ్ళతో రాజమండ్రి తర్వాత ఏమంటే హైదరాబాదు, ఆ చెన్నై, ఆ బెంగళూరు, ఏదో ఊర్ల మీద పడి తిరగడంలో సంతోషపడేవాడు ఒకడున్నాడు. అమ్మాయిల వెనకాల తిరిగి సంతోషపడేవాడు, పరస ఖాళీ చేసుకుని సంతోషపడేవాడు ఒకడున్నాడు. అంతే కదండి. ఎవడ పిచ్చాడికి ఆనందం అట సామెత కదా. ఎవడ పిచ్చివాడికి ఆనందం. ఇలాగ ఏదో ఒక దాంట్లో నేను సంతోషించాలండి, ఏమి సంతోషం లేని అదేం జీవితం అండి అంటారు చాలామంది. అంటే మానవ ఆలోచనలు ఏంటంటే చచ్చిపోయే ముందు ఆనందించేయాలా, చచ్చిపోయే ముందు సంతోషించేయాలా, చచ్చిపోయే ముందు నేను సుఖంగా ఉండాలా. ఇది మనిషి. ఈ మాట ఇప్పుడు మీరు మనసులో పెట్టుకుని, సమాజం అంతా ఇంతేనా, ఇంకేమైనా ఆలోచనలు ఉన్నాయా? సమాజం అంతా ఇంతే కదండి. దీనిని కొత్త నిబంధనలో జ్ఞాపకం చేస్తాడు పౌలు గారు. ఇదే యెషయా గారు రాసిన ఈ ప్రవచనాన్ని కొత్త నిబంధనలో కొరింథీ పత్రికలో జ్ఞాపకం చేసి, ఇలా ఆలోచిస్తున్న వాళ్ళందరికీ కూడా దుష్టుడు ఆవరించాడు అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 31 నుంచి జాగ్రత్త చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఏమండి 15వ అధ్యాయము 31. సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినము చనిపోవచ్చున్నానని చెప్పుదును. చూసారా, లోకమంతానేమో తిందాం, త్రాగుదాం, సుఖిద్దాం, ఆనందిద్దాం అని బ్రతుకుతుంటే ఈయనంటున్నాడు రివర్స్లో ఏమంటున్నాడు, నేను దినదినము చనిపోవచ్చున్నాను. చావుకి ఎదురెళ్తున్నాను రోజు. నేను సువార్త పక్షాన ఏ రోజు నాకు మరణం వస్తుందో తెలీదు, ఏ రోజు నాకు నా ప్రాణం పోతుందో తెలీదు, ఏ రోజు నన్ను చంపేస్తారో తెలీదు, ఏ రోజు నన్ను ఎవడి చెరసాల్లో వేసేస్తారో తెలీదు, ఏ రోజు ఎవరు ఏ రూపంలో నన్ను బాధ పెడతారో తెలీదు. నేను ప్రభు కోసం ఎదురెళ్తున్నాను, చావు కోసం అన్నాడు. నేను దినదినము చనిపోచున్నానని చెప్పుదును. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? జాగ్రత్తగా వినండి. నేను ఎఫెసు అని ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం అంతా భయంకరమైన విగ్రహాలతో నిండిపోయిన పట్టణం. ఆ పట్టణంలో ప్రభువును ప్రకటించడానికి నా ప్రాణాన్ని పణంగా పెట్టి అక్కడ ఉన్న మృగాలతో పోరాడాను. నేను మృగాలు అనేసరికండి జంతువులతో పోరాడాను కాదు, మృగం లాంటి స్వభావం ఉన్న మనుషులతో పోరాడాడు. కొంతమంది స్వభావాలు బాగోవండి, అదొక రకమైన పాషాణమైన హృదయాలు ఉంటాయి. కరుణ, జాలి, దయ, ప్రేమ, తగ్గింపు, వీటికి చాలా దూరంలో ఉంటారు వీళ్ళు. ఈ హృదయాలన్నీ ఏంటంటే పాషాణం అయిపోయినాయి. ఎదురుగ్గా ఉన్నది మనిషి, ఎదురుగ్గా ఉన్నది పౌలు గారు, ఎదురుగ్గా ఉన్నది దైవజనుడు, ఎదురుగ్గా ఉన్న సేవకుడు. ఈ భావాలు ఏముండవు, పాషాణం అనమాట. ఇలా గుండె అంతా నోటుకొచ్చింది వాగటం, నోటుకొచ్చింది మాట్లాడటం, ఆడికి ఏదనిపిస్తే అది అనేయటం. ఇలాంటి మృగాలు పౌలు గారికి ఎఫెసు పట్టణంలో ఎదురయ్యాయి. వాళ్ళతో పోరాటం అట. ప్రభువును ప్రకటిస్తున్నందుకు, సేవలో ఉన్నందుకు పోరాటం. ఇప్పుడు నిజంగా మనుషులు ఎలా ఉంటారంటే, వాడి కోసం వాడు బ్రతికేస్తున్నాడు అనుకోండి, అలాంటి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవండి. అందరు టార్గెట్, అందరూ అనడానికి ఈజీగా దొరికేది ఎవరంటే సేవకుడు. ఈజీగా దొరుకుతాడు. నోటికొచ్చింది వాగొచ్చు, నోటికొచ్చింది అనొచ్చు.
ఇప్పుడు బయట అలా బ్రతుకుతున్న వాడిని, బయట దేవుళ్ళో కాకుండా బయట మామూలుగా బ్రతుకుతున్న వాడిని ఒక మాట అనండి, వాడు తాట తీస్తాడు. వాడు ఊరుకోడు మాట అంటే. వాడు ఏదైనా నోటుకొచ్చిందల్లా వాడిని అంటానంటే ఊరుకోడు. కనుక మనుషులు ఏం చేస్తారంటే ఎటొచ్చి అమాయకంగా కనపడేది ఎవరంటే సేవకుడు. ఇతనితో ఏదైనా ఆడుకోవచ్చు, ఇతనితో ఏదైనా అనొచ్చు. ఆ రోజు పౌలు గారు ఆ రోజున ఎఫ్సి పట్టణానికి అలా కనపడుతున్నాడు. ఇతనే సేవకుడే కదా, ఏమంటే ఏముంది, ఎదురిద్దాం, పోరాడదాం. ఎఫెసులో నేను మృగాలతో పోరాడాను, ఈ పోరాటంలో నేను చచ్చిపోతానని కూడా అనుకున్నాను. చావు ప్రతిరోజు. ఇంతకీ నేను ఈ అందరూ లోకమంతానేమో తినడానికి, త్రాగడానికి, సుఖించడానికి, ఆనందించడానికి, లోకమంతానేమో తినడానికి, త్రాగడానికి బ్రతుకుతుంటే నేను మోసం దినదినమో చచ్చిపోతూ నేను ఎందుకు బ్రతికానో తెలుసా? ఎందుకు ఈ పోరాటాలు చేశానో తెలుసా? ఎందుకు నా జీవితాన్ని కష్టపెట్టుకున్నానో తెలుసా? ఎందుకు నా జీవితంలో ఇంత శ్రమ నేను ఎదుర్కొన్నానో తెలుసా? పౌలు గారు తన జీవితాన్ని మన కళ్ళ ముందు ఎడుతున్నాడండి. బాగా ఆలోచించుకోవాలి ఈరోజు మనం. ఎందుకు ఇంతటి భయంకరమైన శ్రమల్లోనికి నేను వెళ్ళాను అంటే, ఇప్పుడు చెప్తాడు, నేను ఓరకనే ఈ శ్రమలు పడలేదు, నేను ఓరకనే మృగాలతో పోరాడలేదు, నాకు ఇక్కడ ఒక బలమైన కంటెంట్ ఉంది, నాకు ఒక గురు ఉంది, ఆ గురు కోసం నేను ఇదంతా చేశానంటాడు. ఏంటయ్యా అంటే చెప్తాడు చూడండి. ఇప్పుడు అలాగే మీరు నెమ్మదిగా 32వ వచనం చదివితే, మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోతాము. ఎక్కడ చదువుకున్నారు ఇది? సరే, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి జాగ్రత్తగా. ఎలా అంటాడంటే, మృతులు లేపబడని ఎడల రేపు చనిపోతాము గనక తిందము త్రాగుదము, మోసపోకండి. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఏమయ్యారు? రేపు చచ్చిపోతాను గనక తిందాం త్రాగుదాం అన్న ప్రతి ఒక్కడు ఏమైపోయాడట? మోసపోయాడు. అలాంతా మోసపోయిన వాళ్ళు. నేను అలాంటి మోసపోయిన అమాయకుడిని కాదు కదా, తిని త్రాగి సుఖించి ఆనందంగా ఈ లోకంలో బ్రతికేయడానికి. జ్ఞానం తెలిసిన వాడిని, చావు తర్వాత ఏం జరుగుతుందో తెలిసిన వాడిని, చచ్చిపోయిన ప్రతి ఒక్కడికి బ్రతుకుందని తెలిసిన వాడిని. నేనెందుకు నా బ్రతుకుని ఇలాగా వృధాగా రేపు తిందాం గనక, రేపు చచ్చిపోతాం గనక తిందాం త్రాగుదాం, ఈ బ్యాచ్లో కలిసిపోయినవాడిని కాదు. నేను సెపరేట్ అయ్యాను. నేను అందరిలా బ్రతకటం లేదు. లోకమంతా తినడానికి, త్రాగడానికి, ఆనందించడానికి బ్రతుకుతుంటే నేను మాత్రం చచ్చిపోవడానికి బ్రతుకుతున్నాను. దినదినము చావే నాకు. నేను అమాయకుడిని అనుకుంటున్నారా? నాకేమీ లాభం లేకుండా ఇదంతా చేస్తున్నాడు అనుకుంటున్నారా? నాకొక లాభం ఉంది. ఏంటంటే ఆ మాట, నాకొక లాభం ఉంది. మృతులు లేపబడని ఎడల అన్నాడు. అంటే ఇదంతా నేను ఎందుకు చేస్తానని చెప్పండి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే ఈ పోరాటం అంతా? మృతులు లేపబడతారు, ఆ మృతుల్లో నేను ఉంటాను. నేను లేపబడాలి అంటే ప్రభు కోసం భూమి మీద పోరాటం చెయ్యాలి. జాగ్రత్తగా వినండి, క్రైస్తవులకి తెలియంది ఇదే. ఈరోజు ఈస్టర్ పండగ చేసుకుంటున్న చాలా మందికి తెలియంది ఇదే. పండగ అనగానే కొత్త బట్టలు, పండగ అనగానే ఇంట్లో బిర్యానీ, ఇది తెలిసింది తప్ప పునరుత్థానం కావాలి అంటే ప్రభు ఎలాగైతే కష్టపడ్డాడో, ప్రభు ఎలాగైతే సిలువేయించుకున్నాడో, ప్రభు ఎలాగైతే వాక్యం చెప్పాడో, ప్రభు ఎలాగైతే సభలు పెట్టాడో, ప్రభు ఎలాగైతే నిందలు హింసలు మాటలు భరించాడో, ఆయన పక్షాన ఆయన వారిగా ఉన్న నేను కూడా ఇవన్నీ చెయ్యాలి అని అర్థం అవ్వలేదు. చూసారా? పౌలు గారికి అర్థమైంది. మృతుల్లో నుంచి పునరుత్థానం కేవలం ప్రభువుని నమ్ముకున్నంత మాత్రం రాదు. జాగ్రత్తగా వినాలి. క్రైస్తవం ఇదే తెలియనివ్వలేదు దయ్యం క్రైస్తవ్యానికి. నమ్ముకుంటే పునరుత్థానం కాదు. ఇదిగో పౌలు గారుల పోరాటాలు చేస్తే పునరుత్థానం, పౌలు గారుల పని చేస్తే పునరుత్థానం, పౌలు గారుల శ్రమలు పడితే పునరుత్థానం చెప్తాడు ఆయన. కిందకి వెళ్ళేసరికి 32 చాలా జాగ్రత్త చదువుదాం. 32 మళ్ళీ చదువుదాం. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మొగురములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదము గనుక తిందము త్రాగుదము, మోసపోకండి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు రేపు చచ్చిపోదాం గనక తిందము త్రాగుదము అనుకున్న వీళ్ళందరినీ ఎవరు ఆవరించాడట? దుష్టుడు. వాళ్ళతో సాంగత్యం చేయకండి. వాళ్ళలాగే తినడానికి, త్రాగడానికి, సుఖించడానికి, ఆనందించడానికి మీ జీవితాన్ని, మీ కాలాన్ని, మీ ఆయుష్ను, మీ దేహాన్ని మీరు ఖర్చు చేసేయకండి. అంతే కదండి? వాళ్ళలా మీరు ఆలోచిస్తున్నారేంటి? వాళ్ళకి జ్ఞానం లేదు కదా. కిందకెళ్ళేసరి చెప్తాడు చూడండి. వాళ్ళు అలా ఎందుకు ఆలోచిస్తున్నారంటే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి, దేవుడు గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాడు. మీకు వాక్యం రాదు గనక మీరు ఎలా ఆలోచిస్తున్నారా అన్నాడు. సరే, అంత డైరెక్ట్ అయిపోయాడు.
మీకు సిగ్గు కలగాలి. దేవుళ్ళలోకి వచ్చి కూడా ఈ జ్ఞానం అర్థం అవ్వలేదా? దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా దేవుడి కోసం బ్రతకాలి, దేవుడి కోసం శ్రమ పడాలి, దేవుడి కోసం కష్టపడాలి. లోకులు ఆలోచిస్తున్నట్టుగా ఆలోచించకూడదు. వాళ్ళంతా తినడానికి త్రాగడానికి లోకంలో హ్యాపీగా సుఖించడానికి ప్లాన్స్ వేసుకుంటారు. అలా నేను ఉండకూడదు. అందులోంచి నువ్వు బయటకు రాలేదా అంటే నీకు ఇంకా దేవుడి జ్ఞానం అర్థం అవ్వలేదా? కొరింథీ పట్టణాన్ని చెప్తున్నాడండి, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్తున్నాను, దేవుడు గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడిని గూర్చిన జ్ఞానం అర్థం అవటం అంటే ఏంటి చెప్పండి? ఈ వచనం ప్రకారం ఏంటి? మృతులకు పునరుత్థానం ఉందని నమ్మి ఈ బ్రతుకును దేవుడి పని కోసం శ్రమల పాలు, నిందల పాలు, కష్టాల పాలు చేసుకునేవాడికి ఏముంది ఇప్పుడు చెప్పండి? పౌలు గారు జ్ఞాని. లోకమంతా దుష్టునిలో ఉంది. లోకం తన కోసం బ్రతుకుతుంది, తన సుఖాల కోసం, తన సంతోషాల కోసం ఆలోచిస్తుంది. నేనైతే సుఖపడాలనుకోవటం లేదు, కష్టపడాలనుకుంటున్నాను. కారణం, నాకు ఎలాగైనా ఏం కావాలో తెలుసా? మృతులకు పునరుత్థానం ఉంది, ఆ లిస్టులో నేను కూడా ఉండాలి, కనుక శ్రమ పడుతున్నాను. అంతేనా? ఏమండి, ఈరోజు మనిషి జీవితం ఎంత దారుణమో చెప్తాను. వీళ్ళ థాట్స్ అండి, వీళ్ళ భావజాలం మరణం, చావు విషయంలో ఎంత దరిద్రంగా ఉందో చెప్తానంటే, బ్రతుకున్నంతకాలం ఏమండి తినాలి, త్రాగాలి, సంతోషించాలి. ఈ తినటంలో త్రాగటంలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఫేవరెట్, అంతే కదండి. ఇప్పుడు భోజనాల విషయంలో అందరూ ఒకటే తింటారా? చేపలు తప్పనని ఏమి తినను బ్రదర్ అంటాడు ఒక ఆయన. అంటే చేపలు ఇష్టం బాగా. మటన్ తప్ప చికెన్ అస్సలు నోట్లో కూడా పెట్టనండి నేను. ఈయనకి ఏమి ఇష్టం? ఇప్పుడు మటన్ ఇష్టం, రొయ్యలు ఇష్టం, పీతలు ఇష్టం, నాన్ వెజ్ ఇష్టం. కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, ఇంక కంప్లీట్ నాన్ వెజ్ని అవాయిడ్ చేస్తారు. వాళ్ళు కూరగాయలు అంటే ఇష్టం, ఆ ఫ్రై చేయండి, ఈ పప్పు వండండి, ఈ పచ్చడి చేయండి, వీళ్ళు ఇష్టాలు ఇవి. మరీ విచిత్రమైన కొంతమంది చూసినప్పుడు చారులు ఇష్టం, రసాలు ఇష్టం. ఆ రసం లేకపోతే అరుస్తాడట ఆయన, ఆ రసం పెడితేనే తిట్టాడట అన్నం. చూసారా? ఇవన్నీ తిండి పదార్థాలు, ఇవి ఇష్టం. తినే విషయాలు చెప్తున్నాను నేను మీకు. రైట్. ఏపీ సైడ్ వెళ్తేనండి, ఆంధ్ర సైడ్ వెళ్తే భోజనాల విషయంలో ఆడు ఎంత పెద్ద మెనూ పెట్టినా చివర్లో చారు పెరుగు అక్కడ పెట్టలేదంట, జీరో అయిపోయినట్టే. మరీ దారుణం అండి, పెరిగేయడండి అంటారు. చూసారండి? ఆ పెరుగు భోజనంతో అట్టుపొడి నంచుకుని కంప్లీట్ చేయాలి. అప్పుడు అమ్మయ్య మంచి భోజనం తినాను ఈరోజు అంటాడు. పెరుగులో అట్టుపండు వేసుకుని నంచుకుని తిన్నాడంటే అప్పుడు హ్యాపీ. అంత మెనూ వేసి పెరుగుగానే ఎట్లేదో తిట్టుకుంటాడు. ఇక పెరిగట్లేదండి మరీ దారుణంగా. సరే, ఇవన్నీ ఇష్టాలు కదండి. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. బ్రతికున్నంతకాలం నాకు అది ఇష్టం, ఇది ఇష్టం, తిన్నాడు. డాడీ చెప్తున్నాడు కదండి ఇందాక, ప్రసంగం విన్నారా? నేను 2 ముక్కలే తింటాను అంటున్నాడట. కానీ ఆడి జీవితకాలం తిన్నది 2 ముక్కలు కాదట, 100 మేకలను తినేసాడట. 100 మేకలు, 1000 బస్తాల బియ్యం, బావుల నిండా నీళ్లు తాగి తిని చచ్చిపోయాడు. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. చచ్చిపోయిన తర్వాత అండి 3వ రోజు దినం ఫోటో వచ్చింది. ఫోటోకి దండేశారు. దండేసి కుర్చీలో బొమ్మెట్టారు. ఇక్కడ కూడా మనుషులు ఏం ఆలోచిస్తారో తెలుసండి? వీడు చచ్చిపోయాడురా, బ్రతుకుండగా బ్రతుకు పోగలేదు, పరలోకానికి వెళ్ళి ఉంటాడా, పరదేశికి వెళ్ళాడా, లేకపోతే పాతాళానికి వెళ్ళిపోయాడా, వీడు ఆత్మ పరిస్థితి ఏంటి, ఘోషిస్తున్నాడా, ఏమైనా కేకలెడుతున్నాడా, లేకపోతే వీడు భక్తి సరిపోయి పరదేశికి వెళ్ళిపోయాడు, ఏంటో వీడు బ్రతుకు ఏమైపోయిందని ఒక్కడికి బెంగ ఉండదు. కానీ ఆ ఫోటో దగ్గర కార్యక్రమాలు ఎలా ఉంటాయి తెలుసండి? ఈయన బ్రతుకుండగా మటన్ అంటే చాలా ఇష్టం అండి, మటన్ కొరతండి, అంగారా బిర్యానీ అంటారు. అంటే బ్రతుకుండగాను తిండే, చచ్చిపోయిన తర్వాత కూడా. చూసారా ఎంత దరిద్రం అండి మనుషులు? చచ్చిపోయినాడు కూడా బిర్యానీ ఆడతారట. ఏమండి, నేను ఒక చోట డైరెక్ట్గా చూశానండి, సమాధి చేశారండి. సమాధి చేసినప్పుడు 3వ రోజున వెళ్తారు కదా, నా సమాధి దగ్గరికి వెళ్ళారు, అలికారు, దాని మీద క్యాండిల్స్ పెట్టారు, అక్కడ ఏవో జెండాలు కట్టారు, జెండాలు పాతారు, దాని మీద ఏవో మొత్తం మీద అక్కడ ప్రార్థనలు జరిగిపోయి, పాటలు జరిగిపోయి, అక్కడ వాకింగ్ చెప్పేశారు పాస్టర్ గారు. అంతా అయిపోయింది. ఇంకా అయిపోయింది కదా, నేను చిన్నగా ఉన్నాను చూస్తున్నాను. అంతా ఇంటికి వెళ్ళిపోదాం కదా, అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు. చిన్న కొడుకు వచ్చాడండి. చిన్న కొడుకు వచ్చి అన్నాడు పాస్టర్ గారు చెవిలో, ఏమండి పాస్టర్ గారు, మీకు అందరూ ఉన్నవారు చెప్తే ఏమన్నా అనుకుంటారేమో అని చెవిలో చెప్తున్నానండి. ఏంటండి? మా నాన్న బ్రతుకున్నంతకాలం మీకు తెలియకుండా రాత్రిపూట క్వార్టర్ వేసేవాడండి. మరి ఇప్పుడు ఏం చేయమంటావయ్యా? ఇక్కడ కొంచెం క్వార్టర్ బాటిల్ సీక్రెట్గా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను అంటున్నాడు. చూసారా? క్రైస్తవులు సమాధి దగ్గర ఏం పెడుతున్నారు?
ఇవండి బ్రతుకులు. అంటే బ్రతుకుండగా తాగుడే తాగుడే తాగుడే, వాక్యం మార్చలేదు, కుటుంబం మార్చలేదు, తాగి తాగి చచ్చాడు. చచ్చిపోయినాడు కూడా ఏమిస్తారట మళ్ళీ. అంటే పాపంలో నుంచి మానిపించేద్దాం, ఈ తాగుడు వల్ల దేవుడు ఏమైనా శిక్షిస్తాడేమన్న భయం లేకుండా చచ్చిపోయినాడు కూడా మందిస్తారట. తినటం త్రాగటం విషయంలో చూసారంటే ప్రపంచం యొక్క భావజాలం ఎలాగుందో చూడండి, ఆలోచన విధానం చూడండి ఎలాగుందో. బ్రతుకుండగా తిండే, బ్రతుకుండగా సుఖాలే, బ్రతుకుండగా త్రాగుడే, చచ్చిపోయిన తర్వాత కూడా. చచ్చిపోయిన తర్వాత అసలు భయం ఉందండి ఎవరికైనా? చావు వస్తుంది కదా, ఇన్ని వేల మంది చచ్చిపోతున్నారు కదా, అందులో నేనుంటే నా పరిస్థితి ఏంటి, పరదేశకి వెళ్తానా, పాతాళానికి వెళ్ళిపోతానా, భయం ఎవరికి ఉంది చెప్పండి. ఈరోజు మాట చూపిస్తాను, ఇదంతా మనసులో పెట్టుకోండి. ఇలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళందరికీ ఈ పత్రిక రాసి, మీలో కొందరికి ఈ జ్ఞానము లేదు, మీకు సిగ్గు కలుగుటక ఇట్లు చెబుతున్నాను. ఎప్పుడు తిండి, ఎప్పుడూ త్రాగుడు, ఎప్పుడూ సుఖాలు, ఎప్పుడూ ఆనందాలు, ఇదా జీవితం. బ్రతకరా దేవుడి కోసం, చెయ్యరా దేవుడి కోసం, ఎవరా దేవుడి కోసం. ఇదే విషయాన్ని యేసుక్రీస్తుల వారు బ్రతికుండగా చెప్పాడండి. పునరుత్థానం కావాలా? చనిపోయిన తర్వాత నాకులా కూడా మీరు తిరిగి లేవాలనుకుంటున్నారా? నేను మిమ్మల్ని తిరిగి లేపాలి అంటే భూమి మీద ఉండగా మీరు ఒకలా బ్రతకాలి అన్నాడు. ఒక మాట చూపిస్తాను, నిజంగానండి. మనసు పెట్టి యేసు ప్రభు చెప్పిన మాట వింటే అసలు ఇలాగ ఉన్నావా లేదా అని ప్రతిరోజు నా జీవితం మీదే నాకు భయం వేస్తూ ఉంటుంది. మీ జీవితం మీద మీకు భయం వేస్తుంది. ఎవరి జీవితం వాళ్ళు పరీక్షించుకోవాలి. కానీ ఈరోజు ఏంటంటే పక్కోడికి మార్కులు వేయడానికి ఉన్నంత ఉత్సాహం మన మీద మనం చెక్ చేసుకోవడానికి ఉండదు. మార్కులు వేయడానికి మాత్రం ముందండి. వాడు అలాగా, వీడు ఎలాగా, అది అలాగా, ఇది ఎలాగా, బాబా జ్ఞానులు ముందుకు వచ్చినట్టుగా వస్తారు. నా జీవితం ఎలాగుంది, నా బ్రతికి ఎలాగుంది, అస్సలండి పట్టవండి ఈరోజు మనుషులకి. యోహాను సువార్త 5వ అధ్యాయం మీరు చూడండి, 21 నుంచి జాగ్రత్త చదువుదాం, నెమ్మదిగా చదవండి. చివరి 28 వరకు చదువుదాం. మోస్ట్ ఇంపార్టెంట్ సందర్భం ఇది. యేసు బ్రతుకున్న కాలంలో ఆ రోజున్న సమాజానికి ఎంత బాగా పునరుత్థానం గురించి చెప్తున్నాడో చూడండి. 21 వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయము 21. తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో, చూసారా, తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. ఈ మాట భయం వేస్తుంది మీకు అర్థమైతే. కుమారుడు ఎవరిని పడితే వాళ్ళని బ్రతికించడట. ఎవరిని బ్రతికిస్తాడట? తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. యేసు ఎవరిని బ్రతికిస్తాడు? తండ్రి ఎలాగైతే మృతులను లేపాడో, ఇప్పుడు ఈ మృతులను లేపటం, చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపే అధికారం, ఆ బాధ్యత నాకు అప్పగించేశాడు తండ్రి. ఇప్పుడు నా చేతుల్లో ఉంది అది. ఇప్పుడు నా చేతుల్లో మృతులను బ్రతికించే అధికారం ఉన్నప్పుడు నేను ఎవరిని బ్రతికిస్తాను అంటే, ఎవరిని పడితే వాళ్ళని బ్రతికించను, నాకిష్టం వచ్చినోడినే నేను బ్రతికిస్తాను. ఇది బాగా మీరు ఆలోచించుకోవాలి. బాగా ఈ సందర్భం అర్థం అవ్వాలి. ఏంటి ఇప్పుడు? నేను చనిపోయిన తర్వాత తిరిగి లేవాలి అంటే భూమి మీద ఉండగానే నేను ఎవరికి ఇష్టం అయిపోవాలి? యేసు ప్రభుకి ఇష్టం అవ్వాలి. యేసు ప్రభుకి ఇష్టం అవ్వాలి. నేను బ్రతుకుండగా నా బ్రతుకు యేసుకి ఇష్టం అవ్వాలి. ఏమండి, ఈరోజు క్రైస్తవ్యంలో 99% అండి నా బ్రతుకు దేవుడికి ఇష్టమా అలాగా ఆలోచించరు. నేను పక్కోడికి ఇష్టం అవుతున్నానా లేదా, అదేనా? నన్ను వాడు ప్రేమించాలి, వీడు ప్రేమించాలి, ఆడు మార్కులు కావాలి, ఈడు మార్కులు కావాలి, ఈ భావజాలం తప్ప, ఈ ఆలోచనలు తప్ప అసలు నేను యేసుకి ఇష్టమా? యేసుకి ఇష్టమా? నా బ్రతుకు యేసుకి ఇష్టమా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ ఏంటంటే ఫేస్బుక్, తర్వాత యూట్యూబ్, ఆ తర్వాత వాట్సాప్. ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టేస్తాడు. పోస్ట్ పెట్టేసి కింద టిక్ 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 మన అందరు లైక్లు కొట్టేశారు అనుకోండి, నాకు 100 లైక్లు వచ్చినాయి అంటాడు. అంటే ఇప్పుడు ఎవరు ఇష్టపడాలని కోరుకుంటున్నాడు? మనుషులు ఇష్టపడాలి. కామెంట్లు ఏమండి, కామెంట్లు, షేర్లు, లైకులు. నన్ను పలానా వాళ్ళు ఇష్టపడ్డాడు. ఈ లైకులు ఎవరు కొట్టాడో కూడా చెక్ చేసుకుంటాడు మళ్ళీ. అంటే నన్ను ఎవరు ఇష్టపడుతున్నారు? అబ్బా. నీకు మాట్లాడగనా? జాగ్రత్తగా వినండి, ఇది కరెక్ట్గా చెప్పండి. నీకు 1000 లైకులు వచ్చినాయి, పోనీ 2000 లైకులు వచ్చినాయి, 1,00,000 వచ్చాయి, 1,00,00,000 వచ్చాయి, 10 కోట్లు వచ్చినాయి, 100 కోట్లు వచ్చినాయి.
100 కోట్ల లైక్లు వచ్చి ఒక అతను మాత్రం ఇలా రివర్స్లో కొట్టాడు అన్లైక్. ఎవరు? యేసు. మీకు అర్థమైంది? ఇప్పుడు మనుషులు 100 లైక్లు కొట్టారండి, ఒక్క అతను మాత్రం నాకు నచ్చలేదురా అని రివర్స్లో కొట్టాడు యేసు ప్రభు. ఇప్పుడు నీ జీవితం ఏంటి నాకు చెప్పండి? ఇప్పుడు మన బ్రతికేంటి చెప్పండి? ఇప్పుడు 100 మంది మనల్ని ఇష్టపడాలా, ఒక్కతను మనల్ని ఇష్టపడాలా? ఎవరు ఇష్టపడాలి చెప్పండి? యేసు ఇష్టపడాలట మనల్ని. యేసు తనకిష్టము వచ్చిన వారిని బ్రతికిస్తాడు. మీకు మాట్లాడుతాను, యేసుకి ఎవరంటే ఇష్టం? ఎవరిని ఇష్టపడతాడు? బాగా ఆలోచించండి. ఎవరిని ఇష్టపడతాడు? ఆయన ఎలా బ్రతికాడో అలా బ్రతికిన వాడినే ఇష్టపడతాడు. ఆయన ఎలా ఆలోచించాడో అలా ఆలోచించిన వాడినే ఇష్టపడతాడు. ఆయన ఎలా కష్టపడ్డాడో అలా కష్టపడిన వాడినే ఇష్టపడతాడు. యేసు ఎలా ఆలోచించాడండి భూమి మీద ఉండగా? ఎలా ఆలోచించాడు? నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. గుడ్ ఫ్రైడే రోజు ప్రసంగం విన్నారో లేదో? నేను చచ్చిపోతాను, నా రక్తం ఇస్తాను తప్ప నా గురించి ఎవడి చెవి కింద పడ్డానికి కుదరదు, నా వల్ల ఎవడు బాధపడకూడదు. ఇది యేసు. ఈరోజు మనుషులు ఏంటో తెలుసండి, సాధ్యమైనంత మట్టుకు ఎంతమందిని బాధ పెడదామని ఆలోచిస్తూ ఉంటారు. ఇది వీళ్ళు మనసు. వాళ్ళని రేపటం, వాళ్ళని బాధ పెట్టడం, వాళ్ళ మనసులకు గాయాలు చేయటం, వాళ్ళని బాధ పెట్టడం, ఇది సైకో ఆనందం వీడికి. ఇలాంటి సైకోలు ఉంటారు. కానీ యేసుకు అలాంటిది లేదు. నేను చచ్చిపోతాను గనక, నేను ఎలాగో కష్టాలు భరిస్తాను గనక నా వలన మరొకడు చెవి తెక్కకూడదు, మరొకడు కష్టపడకూడదు, బాధపడకూడదు. ఇది యేసు. ఇదే స్వభావం అనేది, ఇదే మనసు అనేది. నేను నష్టపోతాను తప్ప ఎవరు నా వల్ల బాధపడకూడదు. ఇదే ఈ స్వభావం అనేది, ఈ భావజాలం అనేది. అప్పుడు నువ్వంటే దేవుడికి ఇష్టం. గాయపరచటం, బాధ పెట్టడం, సమాజాన్ని పాడు చేయటం. ఈరోజు చూడండి మనుషులు ఎలా ఉన్నారు. ఈడు బాగుండడానికి సమాజంలో ఎంతమందిని పాడు చేయడానికైనా ముందుంటాడు. ఈడు కంఫర్టబుల్, ఈడు సంతోషంగా ఉండడానికి ఎంతమందిని బాధ పెట్టినా సరే హ్యాపీయే. ఇదా ఈ మనసుతో నా పరలోకం వెళతావు, ఈ మనసుతోనే దేవుడితో ఉంటున్నావు, ఈ మనసుతోనే దేవుళ్ళో ఉన్నావు. ఎంత దారుణం అండి జీవితం. యేసు ఎలా ఉంటున్నాడు అంటే, నేను బలైపోతాను, నేను కష్టపడతాను, నేను శ్రమ పడతాను, కానీ ఎవ్వరు నా వల్ల బాధపడకూడదు. పైపెచ్చు పాతాళం, నరకం, ఒక భయంకరమైన శిక్ష ఉంది చూశారు. ఆ శిక్షలోనికి ఈ సమస్త మానవాళి వెళ్లకుండా నా దేహాన్ని అడ్డు పెడతాను. నా దేహం మీద పడిపోవాలి ఆ శిక్ష, నా దేహం మీద పడిపోవాలి ఆ దెబ్బలు. యేసు ఎందుకు చచ్చిపోయాడు తెలుసండి? చాలా మంది తెలియక మాట్లాడుతూ ఉంటారు, ఆయన కాపాడుకోలేదండి, నేనెందుకు కాపాడుతాడు అంటే తెలియలేదు వీళ్ళకి. ఏం తెలియలేదంటే పౌలు గారు ఎంత స్పష్టంగా రాశాడంటేనండి, యేసుక్రీస్తుల వారి చావు గురించి. ఆయన చనిపోయింది ఎందుకు అన్నప్పుడు, ఆయన చనిపోకపోతే మనం చనిపోతాం. ఇప్పుడు కోర్టులు ఎలాగుంటాయి తెలుసండి? కోర్టులు ఎలాగుంటాయి తెలుసా? కోర్టులో ఉండే శిక్షలు ఎలా ఉంటాయి అంటే, ఒక అతని మీద కేసులు బుక్ అవుతాయి. ఒకప్పుడు మీకు తెలియదు కదండి, వీరప్ప అని మీకు తెలుసు కదా, స్మగ్లర్. ఇటు 3 రాష్ట్రాల్లో అతని మీద కేసులు ఉండేవండి. ఆంధ్ర, తెలంగాణ, పక్కనున్న ఛత్తీస్గఢ్. ఈ 3 రాష్ట్రాల్లో కూడా అతని మీద కేసులు ఉండేవి. వందల్లో కేసులు ఉన్నాయి. ప్రతి కోర్టు, ప్రతి పోలీస్ స్టేషన్ అతని గురించి వెతుకుతున్నారు. తప్పులు చేశాడు, శిక్షించాలి, దొరికితే జైల్లో వేద్దామని వెతుకుతున్నారు. ఈ రోజు ఎన్కౌంటర్ అయిపోయాడు, చచ్చిపోయాడు. చచ్చిపోయిన వెంటనే అతని మీద ఉన్న కేసులన్నీ ఏమైపోతాయి చెప్పండి? కొట్టేశారు. మనిషే లేనప్పుడు ఇక తప్పులేటి, మనిషే లేనప్పుడు ఇక పాపాలేటి. చచ్చిపోయాడు కనుక కేసులు ఏమైపోయినాయి? కొట్టివేయబడ్డాయి. జాగ్రత్తగా వినండి, చచ్చిపోయాడు కనుక కేసులు కొట్టేశారు. వెరీ గుడ్. ఇప్పుడు మన మీద కూడా పాపం పెరిగిపోయింది. ఈ పాపానికి శిక్ష మన మీద కూడా పడుతుంది. మనకేం శిక్ష పడుతుంది? నిత్యాగ్ని దండన, నరకం. ఇప్పుడు ఆ నరకానికి మనం వెళ్ళకూడదంటే, ఆ శిక్ష మన మీద పడకూడదు అంటే, మధ్యలో ఒక ఆయన వచ్చాడు, యేసు. అందరి పాపాలు నా మీద వేసేయండి. జాగ్రత్తగా వినండి, అందరి పాపాలు నా మీద వేసేయండి, నన్ను దెబ్బలు కొట్టండి, నన్ను శిక్షించండి. ఎవరికి ఏమవ్వకూడదు. చూడండి యేసు మనసు ఎలా ఉంచండి. ఎవ్వరు బాధపడకూడదు, ఎవ్వరు శిక్షలోకి వెళ్ళకూడదు, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకూడదు. నా మీద వేసేయండి. నేను అంతమైపోతాను, నేను చచ్చిపోతాను, అందరివి నా మీద వేసుకుని నేను భరిస్తాను, మీలో ఉన్న ఎవ్వరికి ఏమవ్వకూడదని. జాగ్రత్తగా వినండి,
అన్ని మీదేసుకున్న తర్వాత నావన్నీ ఆయన మీద పడ్డాయి, మీవన్నీ ఆయన మీద పడ్డాయి. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ నేరాలు ఆయన మీద పడ్డాయి. నేరాలన్నీ మోసుకుంటున్న ఆయన ఈ నేరాలన్నీ భరిస్తూ ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఇప్పుడు కేసు ఎక్కడ చెప్పండి? ఇప్పుడు చచ్చిపోతే ఇంకెక్కడవి కేసులు? అంటే నా నేరం కూడా ఆయన మీద వేసుకుని ఆయన ముద్దాగా నిలబడి మన కోసం ఆయన చచ్చిపోయాడు. ఇప్పుడు మన పాపం ఏమైంది? ఆయన చచ్చిపోవడం వల్ల కొట్టివేయబడింది. ప్రపంచ మానవాళి పాపాలు ఇలా కొట్టివేయబడ్డ యేసునందు ఎవరికి తెలియదు. ఇది ఆ యేసునే నమ్మిన మనం, ఆ యేసునే స్వీకరించిన మనం ఇంకొకరిని బ్రతికించడానికి సాధ్యమైతే చెయ్యాలి, ఇంకొకరిని నిలబెట్టడానికి చెయ్యాలి, ఇంకొకరిని దేవుళ్ళో ఎవరిని ఉంచడానికి చెయ్యాలి. అలా చేస్తున్నవాడు నాకు ఇష్టం. వస్తున్నవాడిని పడగొట్టడం, వస్తున్నవాడిని నేల త్రోయటం, ఎవడు దేవుళ్ళు అలా ఎదుగుతున్న వాడికి చెడు మాటలు చెప్పి సంఘానికి దూరం చేయటం. చాలా మంది ఈ స్వభావాలు ఉంటాయి. వాళ్ళు బాగోరు, పక్కన బాగుంచరు. అర్థం అవ్వలేదు ఏసు. ఇంకా పేరుకి ఏసు దగ్గరకు వచ్చారు, అసలు ఏసే అర్థం అవ్వలేదు. నాకు ఇష్టమైన వాళ్ళు నేను బ్రతికిస్తాను, నాకు ఇష్టలు అంటే ఇగో నేను ఎలా బ్రతికానో అలా బ్రతికిన వాళ్ళే నాకు ఇష్టలు. 21 మళ్ళీ చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 21. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికిస్తారు. నువ్వు భూమి మీద ఉండగా నీ ప్రయాస అంతా ఏమవ్వాలి అంటే నేను యేసుకి ఇష్టమా? పౌలు గారు ఏమన్నాడు ఇందాక? నేను దినదినము చనిపోతున్నాను, ఎఫెసులో నేను మృగములతో పోరాడుతున్నాను. ఎందుకు? యేసు ఈ పోరాటం చూసి, ఇదిగో నేను పడతాను, నా శ్రమను చూసి, నేను ఆత్మల రక్షణ కోసం నేను పడతాను, ఈ త్యాగాన్ని చూసి ఏసేమైనా నన్ను ఇష్టపడతాడేమో, ఏసేమైనా నన్ను తిరిగి లేపుతాడేమో. చూసారండి, బాగా ఆలోచించండి. మనుషులు ఈరోజు అండి ప్రతి క్షణం ఈ పని చేస్తే దేవుడికి ఇష్టమా, ఈ మాట మాట్లాడితే యేసుకి ఇష్టమా, ఇదిగో ఈ నిర్ణయం తీసుకుంటే ఈ నిర్ణయం యేసుకి ఇష్టమా. ఎందుకంటే నిన్ను తిరిగి లేపాల్సింది ఆయన కదా. ఈ ఆలోచన యేసుకి ఇష్టమా, ఈ పని యేసుకి ఇష్టమా, ఈ మాట యేసుకి ఇష్టమా? అసలు ప్రతిదాన్ని యేసు ప్రభు ముందు పెట్టి టెస్ట్ చేసుకుంటారా? సంఘంగా మీరు అందరూ ఆలోచించండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మళ్ళా చెప్తున్నాను, వాక్యం వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? వాక్యం తెలిసిన వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు దాన్ని యేసు ముందు పెడతాడు, వాక్యం ముందు పెడతాడు, బైబిల్ ముందు పెడతాడు. దేవా, ఈ నిర్ణయం మీకు ఇష్టమా, ఈ మాట మీకు ఇష్టమా? చూసారా? అప్పుడు యేసు ఓకే అన్నాడు అనుకోండి, అప్పుడు ఆ నిర్ణయాన్ని తన జీవితంలో జరిగిస్తాడు. వీళ్ళు భక్తులు, జ్ఞానం తెలిసిన వాళ్ళు. అంతే తప్ప లోకంలో అతను అలాగున్నాడు కనుక, అతను అది చేస్తున్నాడు కనుక నేను కూడా అదే చేస్తాను. మనుషుల ఇష్టం కోసమా, మనుషుల ఆనందాల కోసమా, మనుషుల సుఖాల కోసమా? బాగా ఆలోచించండి. జ్ఞానం లేని వాళ్ళంటే వీళ్ళే. నాకు ఇష్టమైన చేస్తాను, ఆయనకి ఇష్టమైన చేస్తాను. అది యేసుకి ఇష్టమా? ఇది కదా ప్రశ్న. యేసుకి ఇష్టమా? అది దేవుడికి ఇష్టమా? ఇప్పుడు చెప్తాడు 22 మీరు చూడండి జాగ్రత్తగా. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరిచిన వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచును. 24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటేశాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. 26 చూద్దాం డైరెక్ట్గా. 26 తండ్రి ఎలాగు తానంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం ఇచ్చేశాడు. 27 మరియు ఆయన మనుష్య కుమారుడు గనక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం ఇచ్చాడు. ఇప్పుడు సర్వాధికారాలు ఎవరి చేతిలో ఉన్నాయి చెప్పండి? ఏసు చేతిలోనే. నీ బ్రతుకు ఏసుకి ఇష్టం అవ్వాలి, నీ మాట ఏసుకి ఇష్టం అవ్వాలి. నీ జీవితంలో తగ్గింపు ఏంటి? యేసు అనగానే తగ్గింపు. అసలు క్రైస్తవులో కనబడిందే అది. ఎవరు తగ్గించుకుంటారు చెప్పండి? ఎవరు తగ్గించుకుంటారు చెప్పండి? పాఠం చెప్పాను కదా 2 వారాల క్రితం. ఎవరు తగ్గించుకుంటారు? ఎవరికి వాళ్ళు హెచ్చించుకుని గొప్ప చేసుకునే వాళ్ళు, వాళ్ళ భక్తి జీవితాన్ని గొప్పగా ప్రపంచం ముందు చూపించుకోవాలి, గొప్పలకు పోయే వాళ్ళు తప్పండి. తగ్గించుకున్నాడు ఎవడుంటాడు? యేసు అనగానే తగ్గింపు, యేసు అనగానే జాలి, యేసు అనగానే దయ. ఇలాగ ఉన్నవాడు యేసుకి ఇష్టం. ఇలాగుంటే నీ జీవితం యేసుకి ఇష్టం. ఇది చూడండి ఎంత బాగుందో. నా అంతటా నాకే తండ్రి అధికారం ఇచ్చేశాడు, నా చేతుల్లో ఉంది ఇప్పుడంతా. నాలా బ్రతికావా, నాకు ఇష్టడివి, అప్పుడు నేను నిన్ను తిరిగి లేపుతాను. పరిసయ్యుడు సొంకరి సందర్భం చూపించాను మీకు పోయిన వారం.
ఏంటి ఆ సందర్భంలో ఆంతర్యం ఏంటి? ఇద్దరు ప్రార్థన చేస్తున్నారట. ఏమన్నా వాడేమో దేవాలయానికి దూరంగా ఉండిపోయి ఏమన్నా కన్నులు ఎత్తుటికైనా వాడికి ధైర్యం సరిపోక నేను తప్పు చేశాను, నేను నేరం చేశాను దేవా, నా పాపాలు క్షమించాను, వాడేమో తగ్గింపుతో ప్రార్థన చేసుకుంటున్నాడట. ఈ పరిచయుడు ఏం చేస్తున్నాడట? ఇదిగో నేను దశంభాగాలు ఇస్తున్నాను. చూసారా? అంటే కాస్త పని చేసరికి లోపల ఏంటంటే ఏదో వెలగబెట్టేస్తున్నట్టు. నేను దశంభాగాలు ఇస్తున్నాను, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, ఇదిగో ఈ సొంకరిలాగా నేను తప్పులు చేయటం లేదు. అక్కడ దేవుడికి పడ్డది. నీ పనేదో నువ్వు చేసుకో, నీ భక్తి ఏదో నువ్వు చూపించుకో. నీ గొప్పను చూపించుకోవడానికి ఇంకొకటి ఆడ అలా చేస్తున్నాడు, వీడు ఇలా చేస్తున్నాడని నిన్ను తొక్కేస్తాడు దేవుడు. తెలియక చేస్తారు ఇదంతా. నువ్వు ఏ పాటి దేవుడు ముందు నువ్వు చేస్తున్నది ఏంటి? ఎవరినో అగో అతనిలాగా నేను లేను, ఇతనిలాగా నేను లేను, అతడలాగా ఇతడేలాగా ఏమంటే పరిశీలన సంతానం అనమాట ఇదంతా. ఇక్కడ ఏదో గొప్ప చేసుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే నిన్ను తొక్కేస్తాడు దేవుడు. అక్కడ సొంకర్ని పాస్ చేశాడు, ఈయన లోపల ఏంటి అన్నాడు. సొంకర పాస్ అయ్యాడు అక్కడ. ప్రభా నేను ఏంటో ప్రభా, నా జీవితం తగ్గింపు, నేనేం చేయట్లేదు ప్రభా, నన్ను క్షమించు ప్రభా. చూసారా ఆ తగ్గింపు, అతను పాస్ అయిపోయాడు. ఇద్దరిలో ఒకడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఎవరు నీతిమంతుడు అంటే అక్కడ తప్పులు చేసి తగ్గించుకుని నేను ఏమి చేయట్లేదు అన్న సొంకరి తగ్గించుకుని నీతిమంతుడిగా దేవుని ఎదుట పాస్ అయిపోయాడు. తాను గొప్ప చేసుకుని ఏదో అనుకున్న వీడు నిత్యాగ్ని దండనకు వెళ్ళాడు. సో భక్తి అనగానే ఇంకొకరిని తక్కువ చేసి నువ్వు గొప్పగా చూపించుకోవడం భక్తి కాదు. నీ వీరోచిత కార్యక్రమాలు ఏవో దేవుడికి చేసి నీ తగ్గింపు జీవితంతో నేను చేస్తూ కూడా తగ్గించుకుంటున్నానని, అది క్రైస్తవ్యంలో వీరోచితం. అంటే లోకంలో గొప్ప అంటే ఏమంటే లోకంలో గొప్ప ఏంటంటే ఒకరిని కొడితేనో, ఒకరిని తిడితేనో, ఒకరిని నరికేస్తేనో హీరో గొప్పోడు. ఏజ్ దగ్గర అది ఏ పని చేయవు. నిన్ను నువ్వు ఎంత తగ్గించుకుంటే, నిన్ను నువ్వు ఎంత డౌన్ టు ఎర్త్లో చూపించుకుంటే ఆడు దేవుడికి గొప్పవాడు. బైబిల్ ఇది తెలియక పేటరేగుతూ ఉంటారు. ఇలా యేసు స్వభావాన్ని మీరి, యేసు స్వభావాన్ని దాటి ఎవరు బ్రతికినా మృతుల పునరుత్థానం వాళ్ళకి కష్టమే. చచ్చిపోయిన తర్వాత ఈ స్వభావంతో నువ్వు తిరిగి లేచి ఏమండి దేవుని ఎదుట నిలబడే అవకాశమే లేదు. చెప్తాడు కింద చూడండి, అలా చదువుకుంటవచ్చు 28లో, దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకు వస్తారు. ఈ సందర్భం మీరు చదివారు కదండి. పైన 28 ప్రారంభంలో చూడండి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారు అందరూ అనుందా? క్రైస్తవులు మాత్రమే అనుందా? అందరూ వస్తారా? ఇంతకాలం మనకేం చెప్పారు? యేసుప్రభు వస్తాడు, యేసుప్రభు కోసం బాప్తీసం తీసుకుని నేను లేపుకుని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇది కదా మనకి చెప్పారు ఎంతకాలం. అక్కడ బైబిల్ కరెక్ట్గా చూడండి, అక్కడ ఏముంది? ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున క్రైస్తవుల సమాధుల్లో ఉన్నవారు అందరూనా? ఇప్పుడు అందరూ రావాలా? అందరూ రావాలి. ఇప్పుడు యేసుప్రభు ఏంటంటే ఆ మేకులు పీక్కోలేకపోయాడు, అతను కాపాడుకోలేదని ఈ పిల్లగాడు కూడా లేవాలా? అది కూడా బైబిల్ ఉంది. ఇప్పుడు చూపిస్తాను నేను, ఎవిడెన్స్ లేకుండా ఏది మాట్లాడినండి. యేసును గేలి చేస్తున్న వాళ్ళు, యేసుని అపహసిస్తున్న వాళ్ళు, యేసు శిలువ త్యాగాన్ని గురించి అర్థం చేసుకోలేక అవమానిస్తున్న వాళ్ళు, వీళ్ళు తిరిగి లేస్తారా? తిరిగి లేస్తారు. ఇక్కడ చేపెట్టండి, వీళ్ళు కూడా తిరిగి లేస్తారని ఒక మాట ఉంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం అనడా, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు. అబ్బా, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? ఎవరు చూస్తారట? యేసును భూమి మీద ఉండగా బల్లేలతో పొడిచారు కదండి, కొరడాలతో కొట్టారు కదండి, ముళ్ళకిరీటం పెట్టారు కదండి, ఏమంటే చీట్లేసి బట్టలు తీసేసుకుని పనిచేసుకున్నారు కదా, పిడుగుతులు గుత్తారు కదా, ఉమ్మి వేశారు కదా, ఏమంటే ఆ మానును మోపారు కదా, మాను మోస్తుంటే పైన కొరడాలతో కొట్టారు కదా. వీళ్ళందరూ వస్తారా? వీళ్ళందరూ లేస్తారా? వీళ్ళందరూ ఆయన చూడాలా? విచిత్రం ఏంటి అనుకున్నారు? ఆదాము మొదలు, జాగ్రత్తగా వినండి, ఆదాము మొదలు స్టిల్ ఇప్పుడు నేను ప్రసంగం చెప్తున్న టైం కొంతమంది చచ్చిపోతారండి. ఇప్పుడు ఎంత చెప్పాను కదా, సెకండ్కి 2, నిమిషానికి 120 మంది. ఇప్పుడు నాకు గంట ప్రసంగం అంటే ఎంతమంది లేచిపోయి ఉంటారు చెప్పండి? ఈ చచ్చిపోయిన వాళ్ళు అందరూ యేసు ముందు నిలబడాల్సిందే. యేసు ముందు నిలబడి యేసు దగ్గరికి వచ్చిన తర్వాత
జాగ్రత్తగా వినండి. సమాధులలో ఉన్న వారందరూ బయటికి వచ్చేదారు అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ సమాధులలో నుండి బయటకు వచ్చిన వాళ్ళు, యేసును పొడిచినోడు వచ్చాడు, యేసును నమ్మనోడు వచ్చాడు, యేసును తిట్టినోడు వచ్చాడు, యేసు ప్రకారం బ్రతికినోడు వచ్చాడు, యేసు మాటలను గౌరవించి తగ్గించుకుని బ్రతికి చక్కగా తన జీవితంలో ప్రభు పనిని ఉన్నవాడు వచ్చాడు. వీళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు కింద, అక్కడికి వచ్చేయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనం, 5వ అధ్యాయం 29. జాగ్రత్త చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 29. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వస్తారు. అందరూ వచ్చారా? అందరూ వచ్చారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళలో 2 గ్రూపులు చేశాడు చూడండి. ఏంటి బాబు, ఈయనేమన్నా భూమి మీద ఉండగా మేలు చేశాడా? ఎవరికైనా మేలు చేశాడా? ఎవరికైనా మేలు చేశాడా? మేలు చేశారా? మేలు చేసిన వాళ్ళకి ఏటట? జీవ పునరుత్థానం. కీడు చేసిన వాళ్ళకి తీర్పు పునరుత్థానం. మొత్తం మీద అందరికీ పునరుత్థానం ఉందా? ఉంది. కానీ పునరుత్థానంలో 2 పునరుత్థానాలు ఉన్నాయి. ఇది తెలియదు ఇంతకాలం ఎవరికి. జీవ పునరుత్థానం, తీర్పు పునరుత్థానం. జీవ పునరుత్థానం అంటే చేసిన పనులను బట్టి, చేసిన క్రియలను బట్టి, బ్రతికిన బ్రతుకును బట్టి జీవంలోనికి వెళ్ళిపోతాం, నిత్య జీవంలోనికి వెళ్ళిపోతాం. పరలోకానికి వెళ్ళిపోయి నిత్యము అక్కడ ఉండిపోతాం. మన బ్రతుకు దేవుడికి నచ్చలేదు అనుకోండి, యేసుకు నచ్చలేదు అనుకోండి, మన మాట, మన చూపు, మన ప్రవర్తన, మన జీవన విధానం ఇవి ఎక్కడ యేసుకు దగ్గరగా కూడా లేవు. అంతేనా? ఇప్పుడు వీళ్ళు ఏమైపోతారంటే తీర్పు పునరుత్థానంలోనికి వెళతారట. తీర్పు పునరుత్థానం అంటే పాతాళం, నిత్యాగ్ని, దండన. అంటే యేసు ముందు మంచి పనులు చేసినోడు నిలబడాలి, యేసు ముందు చెడ్డ పనులు చేసినోడు కూడా నిలబడాలి. అందరూ యేసు ముందు నిలబడవలసిందే. కొరింథీ పత్రికలో రాస్తాడు. ఇది మీకు తెలుసు కదా, చాలాసార్లు చదువుకున్నారు. ఒకసారి చూద్దాం. కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చూడండి ఒకసారి. 5వ అధ్యాయమా? 2 కొరింథీ 5వ అధ్యాయమే 10వ వచనం. చూడండి మాట ఎంత బాగుంటుందో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట, చూసారా, అందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలంట. ఇంతకీ ఆ న్యాయపీఠం ఎదుట నిలబడేది దేనికోసం అని చెప్పండి అక్కడ. మీరు దేహముతో జరిగించిన పనుల యొక్క చిట్టా అప్పగించడానికి. అంతేనా? మళ్ళీ చదువుతాం. మంచి వచనం, ఇది అర్థం అవ్వాలి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అంటే భూమి మీద నువ్వు ఏమేమి పనులు చేశావో యేసుకు అప్పగించడానికి యేసు ముందు నిలబడాలి. నువ్వు చేసిన క్రియలను అప్పగించడానికి నిలబడాలి. అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలం ప్రతివాడు పొందినట్లు. వ్యభిచారం చేశాడు దేహంతో, దాని ఫలం పొందడానికి నిలబడాలి. దేహంతో దొంగతనం చేశాడు, దాని ఫలం పొందడానికి నిలబడాలి. దేహంతో వాడి జీవితం, వాడి కుటుంబం తప్ప ఎప్పుడు దేవుడు సేవ ఏమి ఉండదు, వాడు నిలబడాలి. ఇదిగో ఈ పౌలు గారు లాగా దేహాన్ని దేవుడి కోసం ఇచ్చి పోరాటాలు చేసి, సువార్త చేసి, వాక్యం చెప్పి జీవితం అంతా దేవుడు అరగొట్టుకున్నాడు, అతను నిలబడాలి. సరే, దేహముతో జరిగించిన వాటి క్రియల చొప్పున వాళ్ళకి ఏమొస్తుందట? ఫలం. ఇందాక డాడీ మాట్లాడుతూ మంచి మాట చెప్పాడండి, ఆశ్చర్యపోయాను నేను. అది ఆయన ప్రసంగాలు అంతే. దేహంతో మీరు ఏం జరిగిస్తున్నారు అని ఒక పాయింట్ చెప్పాడు, మీకు గుర్తుందో లేదో. మీరు మహా అంటే భారీ అతి కష్టం మీద నెలలో 4 వారాలు గుడికి వస్తారు. వెరీ గుడ్. 4 వారాలు గుడికొచ్చి దేవుడికి మీరు ఏం చేస్తున్నారు అంటే కానుకలు సంచి వచ్చినప్పుడు కానుకలు వేస్తున్నారట. ఏమేశారు? అంత బాగా చెప్పాడండి. మాకు భయం వేస్తుంది కానీ ఆయనకి అసలు డైరెక్ట్ అయిపోతాడు ఆయన. వారానికి 4 వారాలు వచ్చినట్టట 100 రూపాయలు కానుకేస్తే 100 నోట్లు మ్యాక్సిమం తక్కువ ఉంటాయండి కానుక సంచులో. ఎప్పుడు 100 నోట్లు కనపడవు, తక్కువ.
ఎక్కువ కనబడే నోటు ఏంటో తెలుసండి? కానుకలు లెక్క పెడుతున్నప్పుడు ఇక్కడ పిల్లలు లెక్క పెడతారు, అడగండి కావాలంటే. ఎక్కువ ఏముంటాయి తెలుసా? 10 రూపాయల నోట్లు ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ భక్తుడు 4 వారాలు అతి కష్టం మీద గుడికొచ్చి, ఏమంటే 4 వారాల్లో దేవుడికి వేసేసిన చందా కానుక ఎంత చెప్పండి? నెలకి ఎంత వేసాడు? 40 రూపాయలు వేసాడు. యేసు ముందు నిలబడి 40 రూపాయల కోసం ఇలా నిలబడ్డాడు. ఏమంటాడు చెప్పండి యేసు? ఒరే, నీ కోసం నెలకొచ్చేసరికి 25,000 నుంచి 30,000 ఖర్చు పెట్టుకుంటావు. కనీసం 15,000 కింద ఖర్చు పెట్టేవాడు లేడండి నెలకు వచ్చేసరికి. ఎంత కటిక పేదవాడైనా 10,000 ఖచ్చితంగా నెలకి ఖర్చు పెట్టుకుంటాడు, కుటుంబానికి, పోషణకి, తన ఏవేవో సుఖాలు, ఆనందాలు. ఏమంటే 25,000 ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు, 50,000 ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు, 1,00,000 ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు నెలకి. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి దేవుడికి ఇచ్చింది ఎంత అంటే 40 రూపాయలట. ఒకసారి ఈ వేల లక్షల రూపాయల ఖర్చు ఇక్కడ వేసిన కానుకల లెక్క ఒక్కసారి యేసు ముందు నిలబడినప్పుడు బయటకు తీస్తే ఎలాగుంటుంది చెప్పండి? మీకు విషయం తెలుసా? ఇక్కడ చందా అలా మనం ఎవరికి తెలియకుండా వేస్తామండి, కానీ వేసినవన్నీ వేసి ఓపెన్ చేసేస్తాడు తెలుసా? చాలామంది తెలియదు ఇది. అన్ని లెక్కలే. నీ దేహముతో జరిగించిన వాటి ఫలం అంటే ఇప్పుడు దేహంతో కూర్చుని ఆ దేహంతో నువ్వు సంపాదించిన కష్టం వేసావు కదా. ఈ 100 రూపాయలు వేసిన వాళ్ళే ఎంత అండి? మహా అంటే నెలకి ఎంత చెప్పండి? 400. 500 వేసాడు అనుకోండి, పోనీ వారానికి, నెలకి ఎంత వేస్తాడు చెప్పండి? 500 వేసినా సరే అండి నెలకి వేసేది 2,000 అండి. మనకు ఖర్చు పెట్టుకునేది 20,000. ఎక్కడైనా దేవుడిది మనది అసలు మ్యాచ్ అవుతుందండి? ఈ 10 రూపాయల బ్యాచ్ ఇంకా దారుణం అండి. చిన్నగా మరీ దారుణం చెప్పకూడదు కానండి, ఆయన ఎత్తాడని ఎత్తుతున్నాను. ఎప్పటికీ గలగల్లాడుతూనే ఉంటాయి కింద చిల్లర. రోడ్డు మీద ముష్టోళ్ళకి వేస్తుంటే కూడా తీసుకోవట్లేదు, అవి పట్టుకొచ్చి ఎవరికి వేస్తారు? చిచ్చి. ఇవన్నీ యేసు ముందు నిలబడి ఏం చెప్పుకుంటాం చెప్పండి? యేసు ముందు ఏమిటంటే ఏమిచ్చాము, ఏం చేసామంటే యేసుకు చెప్పుకునేవి ఏమున్నాయి? దేహముతో జరిగించిన వాటి ఫలం ఆయన ముందు నిలబడి మనం చెప్పాలట. ఎక్కువ అండి చిల్లర, ఎక్కువ చిల్లర నోట్లు. ఏమండి ఈ మధ్యకాలంలో 5 రూపాయల నోటు తీసాడు, కానీ ఒకవేళ 5 రూపాయల నోటు చలాన్లో ఉంటే 10 లేరప్పుడు ఏ పడతాయి? ఆడు తీసేసి బతికిపోయాడండి, లెక్కట్నాక మేము బతికిపోయాం. లేదంటే 5 రూపాయల నోటే, అంటే లీస్ట్ నోట్ ఏముంది చెప్పండి? ఇప్పుడు నోట్లో కల్లా ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న లీస్ట్ నోట్ ఏది చెప్పండి? అందుకే పడుతున్నాయి. అది కాకుండా 5 రూపాయల నోట్ ఉంటే 10 అయ్యేటప్పుడు ఈ 10 రూపాయలు ఎవరికైనా ఇచ్చి 2 5 నోట్లు ఇచ్చుకుని అప్పుడు వస్తారు గుడికి. ఓ జేబులు అది, ఓ జేబులు ఇది పెట్టుకుని అటు 5 ఉంది, ఇటు 5 ఉంది, ఒకటి వేసేద్దాం. ఎంత దారుణం అండి దేవుడి విషయంలో. ఎంత దిగజారిపోయి ఆలోచిస్తున్నారండి దేవుడిని. సర్వం ఇచ్చింది ఆయన. ఎంత బాగా చెప్పాడండి ఈరోజు ప్రసంగం అయితే. నాకండి భయం వేసింది నాకైతే. ఆయన ఇచ్చిన ఆరోగ్యం, ఆయన ఇచ్చిన దేహం, ఆయన ఇచ్చిన కుటుంబం, ఆయన ఆరోగ్యం ఇవ్వబట్టే కదా నువ్వు డ్యూటీకి వెళ్ళి డ్యూటీ చేసుకుని 1,000 లక్షలు సంపాదిస్తున్నావు. ఆయన దగ్గరకు వచ్చేసరికి 10 రూపాయలు అట్టుకుని వస్తున్నావా? ఏమండి ఇది ఎంత అసహ్యంగా ఉంటుందో ఒకటి ఆలోచింప చేస్తాను, మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇది మనం దేవుడికి ఇస్తున్నామండి. దేవుడికి ఇస్తున్నది ఎవరో చూడటం లేదు మనుషులు, ఏదో అడేస్తున్నాం, ఏదో పాస్ అయిపోయాం అనుకుంటున్నారు కదా. ఇప్పుడు మీకు ఒకటి అడుగుతాను. పెళ్ళికి వెళ్తారండి, పెళ్ళికి వెళ్ళినప్పుడు మనతో పాటు చాలా మంది గిఫ్ట్లు పెట్టుకుని వస్తారు. వాళ్ళతో పాటు మీ గిఫ్ట్ కూడా ఉంటుంది, రైట్? గిఫ్ట్ ఇచ్చేటప్పుడు అండి, పెళ్ళికోడికి గిఫ్ట్ ఇచ్చేటప్పుడు 10 రూపాయల వస్తువు ఏదో ప్లాస్టిక్ వస్తువు ఏదో కొనుక్కుని వెళ్ళి దానికి ఎంత ప్యాకింగ్ చేసుకుని అక్కడ పెట్టేసి వచ్చేస్తారండి. 10 రూపాయల వస్తువు ఇస్తారా పెళ్ళికి? 10 రూపాయలు కానుకేస్తారా పెళ్ళికి? మీరు బాగా ఎంత దిగజారిపోయినట్టు 10 రూపాయలు రాసి వస్తాడండి పెళ్ళికి. రాస్తారా? పెళ్ళికి రాయాలంటే మ్యాక్సిమం ఎంతమంది రాస్తారు? ఎంత రాస్తారు చెప్పండి? ఎంత దారుణమైన పరిస్థితినే ఎంత రాస్తారు? ప్రజెంట్ 500 వేస్తే కానీ ఒక రకంగా మనల్ని కాస్త గౌరవించరు. అంటే పెళ్ళికి వేస్తున్నప్పుడు పెళ్ళికి వేసేవాడు ఎంత వేస్తున్నాడో చూస్తాడు కనుక ఆడు బాధపడతాడు కనుక, మరీ డేట్రా బాబు 100 రూపాయలు కాడని తిట్టుకుంటాడు కనుక, అంతేనా? 500 కానుకేశారు, లేదంటే 500 వస్తువు ఇచ్చారు. మరి దేవుడు ఏమో అనుకోడా 10 రూపాయలు ఇస్తే? ఇలా ఆలోచించాలో చూసారండి ఎంతకాలం. 10 రూపాయలు ఇస్తే దేవుడు ఏమో అనుకోడా? దేవుని తక్కువ చేసామన్న భావన ఆలోచన రావటం లేదా? డాడీ మీటింగ్లకు వచ్చేటప్పుడు అండి, నేను చూసేవాడిని అండి. ఒకసారి స్టేజ్ మీద ఉంటే ఆయనకు ఒక సూట్ కేసు ఉండేది మీటింగ్లకు వచ్చేటప్పుడు. ఆ సూట్ కేసులో బైబిల్, నోట్స్ ఇవన్నీ ఉండేవి. అందులోనండి డబ్బులు కూడా ఒక కట్ట పెట్టుకునేవాడండి ఆయన. రబ్బర్ బ్యాండ్ వేసి ఒక కట్ట అందులో ఉండేది. ఆ కట్ట ఆయన అందులో ఎందుకు పెట్టుకున్నాడు? 3 రోజులు చూస్తారండి, 3 రోజులు జేబులోంచి డబ్బులు తీయట్లేదు ఆయన. ఆ పెట్టులో ఉన్న ఆ కట్ట తీసి అందులోంచి ఒక నోటు తీసి 2 నోట్లు తీసి కానుకేసేవాడు. అప్పట్లో నేను చూసింది ఎప్పుడోనండి. అప్పట్లో 100 రూపాయల నోటు అంటే ఇప్పుడు 500తో సమానం.
అప్పట్లోనే 100 రూపాయల నోటు బండిలు వేసి పెట్టుకునేవాడు ఆయన. అంటే దేవుడు కానుకేసేటప్పుడు మంచిది వేయాలి. నేను ఏదో కంగారుగా నేను మర్చిపోతానేమో ఆ కానుకను కూడా ముందు రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టులో పెట్టుకుని బైబిల్తో పాటు కానుక కూడా పెట్టుకుని మీటింగ్కి వచ్చేవాడు ఆయన. స్పీకర్ ఆయనే. సరే ఆయన నేను ఒకసారి షాక్ అయిపోయినాడు. వెనకాల ఉన్నాను. నాయన నా పెట్టేవాడు అన్నాడు. పెట్టి తీశాడు, ఆ రబ్బర్ బ్యాండ్ తీశాడు, అందులో 2 నోట్లు తీసి ఇలా కానుకేస్తానంటే ఏంటంటే నిజంగా అంటే ఆ దేవుడికి ఇస్తున్నాను కనుక మంచిది ఇవ్వాలన్న ఆయన ఏమంటే వాక్యం చెప్తున్న ఆయన ఏమి పాటించకుండా చెప్పడండి, అన్ని చేశాడు ఆయన. చేసి చెప్తాడు. ఇప్పటికే లక్షల రూపాయలు ఎటు బండ్లు కొనేస్తాడు. మీరు ఈరోజు ప్రకటనలో బండి చూపించారు చూసారా, 1,10,000 అట. ఎవరో వాక్యం చెప్పడానికి తిరుగుతారంటే ఒక సేవకుడికి 1,10,000 పెట్టి బండి కొనించటం. నిజంగానండి, ధైర్యంగా నిలబడడానికి యేసు ముందు ఇవన్నీ ఆయనకి ఇవన్నీ ఆయన సరిపోతాయి. నీకో దేవా నా కార్యాలు ఇవి, నాకు జీవం ఇవ్వండి అంటాడు. మన పరిస్థితి ఏంటి చెప్పండి. ఆయన దగ్గరే వాక్యం నేర్చుకుంటున్నాం, ఆయన పిల్లలమని చెప్తాం, ఇంకా 10 రూపాయల నోట్లు పట్టుకునే తిరుగుతున్నాం. మన భక్తి ఎక్కడ ఎదిగింది చెప్పండి దేవుని పిల్లలారా. ఖచ్చితంగా కాలం అయిపోతుందండి. ఈ నెల ఇస్తాను, వచ్చే నెల చేస్తాను, వచ్చే సంవత్సరం చేస్తాను అంటే కాలం కరిగిపోతుంది. మీరు యేసు దగ్గర జమ చేసుకోవాల్సినవి, మీరు యేసుకు చేయవలసినవి కాలం కరిగిపోతే మళ్ళీ చేయడానికి కుదరదండి. వృధా చేసుకుంటున్నారు అందరూ. కనుక యేసు ముందు నిలబడితే జీవ పునరుత్థానం కావాలి అంటే మేలు చేసిన వారై ఉండాలి. ఏంటా మేలు మీకు తెలియదు కాదు. వాక్యం చెప్పటం, చెప్పించటం, దేవుడు పనిలో జీవితాన్ని పెట్టడం, దేహాన్ని పెట్టడం, మీ ధనాన్ని పెట్టడం, ఇది జరిగిస్తేనే జీవ పునరుత్థానం. లేదంటే నమ్మిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక, ఏమంటే క్రైస్తవులు అందరికీ పరలోకం అని గుడ్డుగా నమ్ముతున్నారు చాలామంది. ఈ తీర్పులోని క్రైస్తవులు కూడా వస్తారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మీరు చూడండి, 4వ అధ్యాయము 4వ అధ్యాయం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, 16, 17 వచనాలు చూడండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుడిని మహిమపరచవలెను. తీర్పు ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? చూసారా, దేవుని సువార్త వాక్యం వింటున్నావు, ఈ చెవితో వదిలేస్తున్నావు. దేవుడు ఇలా బ్రతకమన్నాడని తెలుసు, ఇవి చెయ్యాలని తెలుసు. చాలా మంది హృదయాలకండి నేను చేస్తున్న తప్పు అని 100కి 100% తెలుసు అండి. ఈ నిర్ణయం తప్పు అని తెలుసు, ఇది చేయకూడదని తెలుసు. కానీ హృదయం ఏంటో నువ్వు దేవుడి మాటకు లోబడకుండా నిన్ను అవిధేయుడిగా మార్చేస్తుంది. లోకంలో ఉన్న నీకు ఏమంట లోక సంబంధమైన ఛాయలా, లోక సంబంధమైన ఆలోచనలా మనల్ని ఏం చేస్తాయంటే ఆ వాక్యానికి లోబడకుండా చేస్తాయి. సువార్తకు అవిధేయులను చేస్తున్నాయట, వినబడుతున్న వాక్య ప్రకారం బ్రతకనివ్వకుండా చేస్తున్నాయట. ఇలాంటి వారి పరిస్థితి సంఘంలో ఉండి సువార్తకు అవిధేయులయ్యారు. సంఘంలో ఉండి వాక్యం ఒకటి చెప్తుంటే ఇంకోలో బ్రతికేశారు. వీళ్ళకి తీర్పు మన దగ్గరే ప్రారంభమైతే సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును అన్నాడు. చూసారండి మన పరిస్థితి ఏంటి? మనకి తీర్పు వేస్తే, మనకి కొలమానం వేస్తే. దేవుని పిల్లలారా, కనుక ఆలోచించుకోండి. పునరుత్థానం అనగానే ఎవరికి పడితే వారిక, దేవుడు వాక్య ప్రకారం బ్రతికిన వారిక, ఏమంటే పౌలు గారి లాగా జీవితాన్ని సువార్త కోసం ఇచ్చిన వారిక, వాళ్ళకి పునరుత్థానం. పునరుత్థానంలో 2 జీవ పునరుత్థానం, రెండవది తీర్పు పునరుత్థానం. దేవుడి కొరకు బ్రతికేమా జీవ పునరుత్థానంలోనికి వెళ్ళిపోతాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం అంతా చదువుకోండి, మంచి వివరణ ఇచ్చాడండి అక్కడ. మత్తయి సువార్త 25వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే చివరి వరకు, ఈ అధ్యాయం చివరి వరకు మీరు చదవండి. యేసుక్రీస్తుల వారు కన్ఫర్మ్ చేశారండి, ఇదిగో వీళ్ళు జీవంలోనికి వస్తారు, వీళ్ళు మాత్రం తీర్పులోనికి వెళ్ళిపోతారు. వీళ్ళు శపింపబడిన వాళ్ళు, వీళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు. ఎడమ వైపున ఒక గుంపు, కుడి వైపున ఒక గుంపు. ఈ కుడి వైపున ఉన్న వాళ్ళందరినీ ఆశీర్వదింపబడిన వాళ్ళు అంటాడు, ఎడమ వైపు ఉన్న వాళ్ళందరినీ కూడా శపింపబడిన వాళ్ళారా అంటాడు. ఎందుకయ్యా మేము శపింపబడ్డాం, ఎందుకయ్యా మేము ఆశీర్వదింపబడ్డాం అంటే అక్కడ భలే క్లారిటీగా చెప్పాడండి యేసు ప్రభు. నేను ఆకలిగా ఉంటిని, మీరు నాకు అన్నం పెట్టలేదు. నేను దప్పిగా ఉంటిని, మీరు నాకు దాహానికి ఇవ్వలేదు. చూసారు ఎంత బాగా చెప్తాడు తెలిసి నా మాటలన్నీ. మేమేం పప్పుడయ్యా నీకు ఆకలిస్తే మేము అన్నం పెట్టలేదంటే, ఇదిగో ఈ సువార్త పనిచేస్తున్న ఒక్కడికి, సువార్త పనిచేస్తున్న ఒక్కడికి, ఏమంటే దేవుడు పనిచేస్తున్న నీ సహోదరుడికో, దేవుడు పనిచేస్తున్న దైవజనుడికో ఎప్పుడూ నీ జీవితం నుంచి ఏ ఫలాలు రాలేదు, ఎప్పుడూ అతనికి ఏమీ పెట్టలేదు కనుక నువ్వు నాకు పెట్టలేదు. సంఘాన్ని హింసించాడు ఒకప్పుడు సౌలు. యేసుప్రభు వచ్చి అంటున్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నాడు. నేను ఎక్కడయ్యా నిన్ను హింసించానంటే, సంఘాన్ని హింసిస్తున్నావు కనుక నన్ను హింసించినట్టే, సంఘానికి పెట్టావు కనుక నాకు పెట్టినట్టే, సంఘంలో ఉంటున్న ఒక సహోదరుడికి చేసావు కనుక
నాకు చేసినట్టే. అంటే ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే సువార్త కోసం కష్టపడుతున్న వాళ్ళకి ఇవ్వాలి, సువార్త కోసం కష్టపడుతున్న వాళ్ళకి చెయ్యాలి. ఎవరైనా ఒక మీటింగ్ చేస్తున్నాడా, తమ్ముడు నాయ కూడా పెట్టుకొని ఇంకా బాగా చేయండి అంటారండి. అతను చేస్తున్నాడు, నేను వెళ్ళి వస్తాను. చూసారా, నాది కూడా కొంచెం పెట్టుకోండి, నావి కూడా కొంచెం వేయండి, మీరు కూడా, నేను కూడా నన్ను కొంచెం ఆ పనిలో పాలుభాగస్తులను చేయండి. ఎవరికండి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి? చర్చిలో చాలా అవసరాలు ఉన్నాయని అనౌన్స్మెంట్లు వస్తున్నాయి. మా వల్ల మా కుటుంబంతో ఏదో ఒకటి కొనండి, మా కుటుంబంతో ఈ పరిచయకి సన్నిధులు ఏదో ఒకటి వాడండి, ఇవ్వండి ఇవి. ఇవన్నీ అడుగుతాడు. నాకేం చేశారు అని అడుగుతాడు. యేసుకు పెట్టుకున్నవాడు, యేసుకు చేసుకున్నవాడికే జీవ పునరుత్థానం. అది 25వ అధ్యాయం సారం అంతా. కనుక అలా ఉండాలి మనం. అలా ఉండేటట్టుగా మన జీవితాన్ని మనం చూసుకోవాలి.